అదేంటమ్మగారు, మందిస్తానని చెప్పి నోట్ల కట్టలు ఇస్తున్నారేంటి? జీవితంలో ఎప్పుడు ఇంత డబ్బు చూసుండవు కదా, అందుకే ఇస్తున్నాను. దీనికి నాతో ఏదో అవసరం ఉన్నట్టుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు అమ్మగారు? నిజం చెప్పాలి. నీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం? అసలెందుకు లేక నీ మీద అంత ప్రేమ చూపిస్తోంది? అందరూ నిన్ను పని మనిషిలా కాకుండా ఇంట్లో మనిషిగా ఎందుకు చూస్తున్నారు? పిచ్చిదానా, నేను చూసిన డబ్బులో నువ్వు నాకిచ్చేది 1% కూడా కాదే. అమ్మగారు, మీరు ఏంటేంటో మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉందమ్మగారు. ఇంత డబ్బు చూస్తుంటే ఉన్న విషయం కాదు కదా, లేనివి కూడా కలిపి చెప్పేలా ఉన్నాను. అయినా ఇవన్నీ నాకెందుకు అమ్మగారు? నేనేదో పనిచేసుకుని బతికేదాన్ని. మీరు నన్నేమీ అడగండి, నేను మీకేం చెప్పను. డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. మీ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. నా మనసు ఎప్పుడు ఎలా మారుతుందో అని నాకే భయంగా ఉంది. వస్తానమ్మగారు. ఓహో, ఈవిడిగారు వచ్చినందుకేనా అది అంతలా డ్రామా ఆడి వెళ్ళింది? మొత్తానికి ఏదో జరుగుతోంది, కానీ అదేంటో తెలియడం లేదు. తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా ఈ లేఖ అడ్డుపడుతోంది. ఆగు లేఖ. ఇక్కడేం చేస్తున్నావు లేఖ? ఏం లేదక్కా, ఊరికే. ఎందుకు లేక బొంకుతావు? ఏ రూమ్ లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వినడమే నీ పనా? మేనర్స్ లేకుండా పక్క వాళ్ళ మాటలు వినడం తప్పని నీకు తెలీదా? అది కదక్కా, నేను కావాలని ఇక్కడికి రాలేదు. రేఖ మళ్ళీ నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందేమోనని. చాలు లేఖ, అబద్ధాలు కూడా ఆడతావని నాకు తెలీదు. నీ గురించి అందరూ గొప్పగా చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ నీది చాలా చీప్ మెంటాలిటీ అని ఇప్పుడు అర్థమైంది. అమ్మా అక్షర, ఏమైంది? ఎందుకిలా ఇద్దరు గొడవ పడుతున్నారు? వచ్చేసారా? ఇంకా ఎవరు రాలేదేంటా అని చూస్తున్నాను. నేను ఈవిడి గారిని నిలదీయటం, మీలో ఎవరో ఒకరొచ్చి నన్ను మాట్లాడనీయకుండా చెయ్యటం. రేఖ, ఇదంతా నీ వల్లే. చెప్తాను. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. లేక జోలికి వెళ్ళకు, నేనూరుకోను. నేనేం చేశానత్తయ్యా? ఎందుకే నంగి నాటకాలు? అది నా ముందు. అక్షరకేం చెప్పావు? ఎందుకు లేఖని తన అన్ని మాటలంటోంది? ఇది మరీ విడ్డూరం అత్తయ్యా. వాళ్ళిద్దరూ ఏదో మాట అనుకుంటే మీరు నన్ను అడగడం ఏమీ బాలేదు. ఏయ్! పిచ్చి పిచ్చి వేషాలేకు. పని మనిషిలా అలా ఓ మూలన పడుండు. లేఖకేదైనా హాని జరుగుతుంది అని తెలిసిన మరుక్షణం నువ్వు అక్షర నా దృష్టిలో ఉండరు. మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. ఇది ఫిక్స్. నువ్వే కాదు రేఖ, నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలానే ప్రవర్తించేదాన్ని. ఒక పక్క కడుపులో భారాన్ని మోస్తూ, ఇంకో పక్క గుండెల్లో భారాన్ని మోస్తూ నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. యాక్చువల్గా నేను హాస్పిటల్కి వెళ్ళింది కూడా కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికే లేక. ఇదిగో లేక రిపోర్ట్స్. డాక్టర్ ఏమన్నారు రేఖ? పర్వాలేదన్నారు లేక, కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. ఇకపై అయినా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే లేక. లేక, ఆ రిపోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఉంచు. పర్వాలేదు రేఖ, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు.